జిల్లా వ్యాప్తంగా పలు నియోజకవర్గాలలో వైసీపీ విద్యుత్ పోరుబాట హోరెత్తించింది. వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు శుక్రవారం వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు, మాజీ ఎమ్మెల్యేల నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించి నిరసన చేపట్టారు. ఉచిత ప్రయాణం కావచ్చు, పేద పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అదేవిధంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత మేము నిత్యావసర వస్తువుల ధరలను అదుపులో ఉంచుతాము, నియంత్రిస్తాము, కరెంట్ ఛార్జీలు పెంచము అని చెప్పేసినటువంటి ప్రభుత్వము ఇదంతా కూడా తిలోదకాలు ఇచ్చి పూర్తిగా ప్రజలను మభ్యపరిచింది. మసిపూసి మారేడుకాయ చేసి ఆ రోజు ఎన్నికల్లో అనేకమైనటువంటి సుష్టు వాగ్దానాలు ఇచ్చినటువంటి మరి తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, ఈ మూడు పార్టీల్లో కలిసినటువంటి కూటమి ప్రభుత్వం ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలను లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. మరి ఈరోజు అధికారంలో గురించి 6 నెలలు మాత్రమైంది. ఈరోజు మధ్యతరగతి పేద ప్రజల నడ్డి విరిచే విధంగా మరి ఈరోజు కేవలం 6 నెలల్లోనే ఈరోజు మరి కరెంట్ ఛార్జీలు పెంచడం ద్వారా మరి యొక్క రాష్ట్ర ప్రజలకు తీవ్ర ఆశాభంగాన్ని కలిగించిందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు కరెంటు ఛార్జీలు పెంచము, వీలైతే తగ్గిస్తాము అని ఆపటం కాకుండా అంతకు మించి ప్రజల దగ్గర నుంచే ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపడతామని చెప్పిన మహానుభావుడు. కానీ ఈ రోజు దాదాపుగా 6 నెలల్లో 15,500 కోట్ల రూపాయల్ని ఈ రోజు ప్రజల మీద బాదిన బాధుడికి ప్రజలందరూ కూడా కృంగిపోతున్నారు. రోజు పవన్ కళ్యాణ్ గారిని అడుగుతున్నాను, మీరు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఏం చెప్పారు? విద్యుత్ ఛార్జీలు పెంచము, పెంచితే ఒప్పుకోమన్నావు. మరి ఈ రోజు 15,500 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచితే ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఎందుకు వాటిని ఆపమని చెప్పట్లేదు? చంద్రబాబు నాయుడిని ఇలా చేస్తే కరెక్ట్ కాదు అని ఎందుకు నిలదీయలేకపోతున్నారు? అంటే అధికారం కోసం ఒక మాట, అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు పదవి వచ్చింది కాబట్టి అన్నిటికీ సరెండర్ అయిపోతున్నారా? ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.